వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము డబ్బులు ఇచ్చి మరి మన జీవితంలోకి కొంతమంది శత్రువులను మనమే తెచ్చుకుంటాము. ఎవరబ్బా శత్రువులు? నిజంగా అలా జరుగుతుందా అని అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి గుర్తు చేసుకోండి. అది ఎవరనుకుంటున్నారా? ఎవరు లేదండి, మనం ఎవరికైతే డబ్బులు ఇస్తామో అప్పుగా ఖచ్చితంగా సహాయం చేసి మరి మనమే శత్రువులని మనం ఎంటర్ అయ్యేలాగా మన లైఫ్లోకి చేసుకుంటాం అన్నమాట. మనము వాళ్ళు ఎవరైనా సాయం అడిగినప్పుడు అయ్యో పాపం మన వాళ్ళే, మన వెల్ విషెస్, మన చుట్టాలే, మన ఫ్రెండ్సే, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సాయం? ఏదో కొద్దో గొప్ప ఆ 5 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి. దేవుడు అంత మాత్రం శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. అందులో ఒక ముద్ద సాయం చేస్తే తప్పే ఉంది. మరలా అప్పుగానే కదా ఇస్తున్నారు. మళ్ళీ మన డబ్బులు మనకి పువ్వుల్లో మనం ఎలా పెట్టిస్తున్నామో అలాగే పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారు కదా. పువ్వులకు తోడు ఇంకా కాయలు కూడా యాడ్ చేసి ఇస్తారు కదా అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకు అవసరం పడి మనకి అర్జెంటుగా ఆ డబ్బులు కావాల్సి వచ్చి మనం ఏదైతే అప్పుగా ఇచ్చామో డబ్బులు, ఎప్పుడైతే ఆ డబ్బుల్ని అడుగుతామో అప్పుడు మొదలవుతుందండి అస్సలు ప్రాబ్లం. వాళ్ళ దగ్గర మనకు రిటర్న్ అవ్వడానికి డబ్బులు ఉండవు. అలా అని చెప్పేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు సరదాలు కానివ్వండి, వాళ్ళు కొనుక్కోవాల్సినవి కానివ్వండి, ఏవైనా అవి ఆపుతున్నారా అంటే అవి ఆపరు. వాటి పని అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఒక్క విషయంలో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. నిజంగానే వాళ్ళ దగ్గర డబ్బులు లేక అంత ప్రాబ్లంగా ఉంటే రిక్వెస్టింగ్గా లేదు ఇలాగా సిచ్యువేషన్ ఇది అని చెప్పుకోవడం వేరు. అందరూ అలా ఉండరు. కొందరు ఎలా ఉంటారంటే మనకి ఇవ్వాల్సిన డబ్బుల దగ్గర అడిగితేనే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. మిగతా ఏది మాట్లాడినా ఏది కూడా వాళ్ళ లైఫ్లో ఆగదనమాట. మరి ఈ విషయం వాళ్ళ దగ్గర సాయం అడిగినప్పుడు రాలేదే ఈ ఆరగెన్స్. మరి ఈ విషయము పాపం వాళ్ళు దాచిపెట్టుకోవచ్చుగా. వాళ్ళు కూడా దేనికో దానికి ఏ మ్యూచువల్ ఫండ్లోనే పెట్టుకోవచ్చుగా. ఇంకా అంతకంత అవ్వడానికి ఎంతో కొంత రావడానికి వాళ్ళు సేవింగ్ చేసుకోవచ్చు కదా. నీకెందుకు ఇచ్చారు? నువ్వు హెల్ప్ కావాల్సిన సిచ్యువేషన్లో ఉన్నావు కాబట్టి ఒక మానవతా దృక్పథంతో మనం చేసిన మంచి పనిని కూడా చేతగాని పనిలాగా మనకి మరీ ఎక్కువయ్యి పొంగిపోయి ఏం చేసుకోవాలో ఆ డబ్బులు చేతగాక వాళ్ళకి ఇచ్చినట్టు ఇలా ఫీల్ అవుతారనమాట. సో అంటారు కదా పెద్దలు, మంచికి పోతే చెడు ఎదురవుతుంది అని. ఆ సామెత మాదిరి అయిపోతుంది అనమాట మన జీవితం. అటు మన అవసరానికి డబ్బులు అందో మనం ఇంకో చోట అప్పు చేయాలా. ఈ తీసుకున్న వాళ్ళేమో మనకు కావాల్సినప్పుడు డబ్బులు ఎవరు? ఎందుకురా నాయనా జీవితంలో హెల్ప్ చేశాము, ఇంకోసారి ఎప్పుడు ఎవడైనా నా సాయం చేయరా బాబు అన్నా కానీ మన దగ్గర డబ్బులు ఉన్నా కానీ చేయకూడదురా బాబు అన్నట్టుగా మన లైఫ్ని మార్చేస్తారు. ఎంతో గొప్ప ఏదో మంచితనం చూపించుకుందాం, మంచితనం బతికే ఉంది అని చెప్పేసి ఎగ్జాంపుల్గా నిలుద్దామన్నా కానీ ఇలాంటి ఆరాకొర వాళ్ళు వచ్చేసి మనలో ఉన్న ఆ మంచిని కాస్త కూడా చెడగొట్టేస్తూ ఉంటారు. అంటే అందరూ ఇలా ఉంటారని చెప్పలేండి. ఇలాంటి మొండి ఘటాలు కొంతమంది తగిలినప్పుడు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజుల నుంచో మనకు ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఎన్ని రోజుల నుంచో మంచి రిలేషన్షిప్ ఉంటుంది. ఈ ఒక్క డబ్బులు కాస్త ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ను కూడా బ్రేక్ చేసేస్తుంది అనమాట. ఆ మధ్య ఉన్నటువంటి మంచి రిలేషన్షిప్ ఇప్పటి వరకు ఇన్ని ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ ఉన్నటువంటి రిలేషన్షిప్ కాస్త పోయిద్ది అనమాట. డబ్బులు ఇచ్చి దండించుకోవడం అంటారు చూసారా, ఆ సామెత మాదిరిగా అయిపోతుంది అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే డబ్బులు సాయం కావాలంటే ఇవ్వండి, కానీ రిటర్న్ కూడా మరలా వాళ్ళు వెంటనే ఎక్కడ మీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా మీకు శత్రువులు మీరు కొని తెచ్చుకోకుండా ఉండేలాగా కూడా మీరే చూసుకోండి. ఆ విధంగా చేయగలము అన్నప్పుడే సాయం చేయండి. లేదు అంటే సున్నితంగానే నేను సాయం చేయలేనని ఎక్కడా కూడా మళ్ళీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా చెప్పుకోండి. ఆలోచించుకోండి మీరే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, అందరికీ ఉంటుందని కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడున్న రోజుల్లో మటుకి
ఇలాగే ఉన్నారు. కాబట్టి మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు ఉండండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.